ఈ వీడియోలో మనం 2016 నుంచి 2023 వరకు మొత్తం 5 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలు చూడబోతున్నాం. 2022 పేపర్ మాకు దొరకలేదు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపించండి. మీ పేరు ఊరితో సహా వాటిని కూడా మేము అప్లోడ్ చేస్తాం. మా దగ్గర ఏపీ మరియు తెలంగాణకి సంబంధించి 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండవ సంవత్సరం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు ఉన్నాయి. మరియు ఎంసెట్, నీట్ పేపర్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోను తెలంగాణ 10వ తరగతి తెలుగు మీడియం పేపర్లో అన్ని సబ్జెక్టుల లింకులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ పేపర్ కాకుండా మిగతా పేపర్లు కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాం. అవి అప్లోడ్ అయిన వెంటనే వాటి లింకులు కూడా ఇక్కడ ఇస్తాము. సో మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని లింక్ని క్లిక్ చేసి మీరు అది చూసుకోవచ్చు. మీకు ఇది ఉపయోగపడింది అనుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎలాగైతే ఈ పాత పేపర్లు ఉపయోగపడుతున్నాయో మీరిచ్చే పేపర్లు తర్వాత సంవత్సరం వచ్చే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. సో మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేపర్లు పంపడం మర్చిపోవద్దు. మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు వచ్చే సంవత్సరం ఇంటర్ పేపర్లు కూడా మా ఛానల్లో దొరుకుతాయి కాబట్టి అవి కూడా మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియో యొక్క ఫస్ట్ కమెంట్ ఏదైతే మేము పిన్ చేసి ఉంటామో అది చూడడం మర్చిపోవద్దు. మిగతా సబ్జెక్టుల పేపర్లు కూడా అక్కడ లింకులు ఇస్తాము, వాటిని మీరు క్లిక్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లు అప్లోడ్ అయిన వెంటనే అక్కడ లింక్ అప్డేట్ చేస్తాను. సో మీకు ఈజీగా చూసుకోవడానికి వీలవుతుంది. ఆ లింకులు మీకు డిస్క్రిప్షన్లోనూ ఉంటాయి, మొదటి కామెంట్లోనూ ఉంటాయి, చూడడం మర్చిపోవద్దు.
మా మెయిల్ ఐడి గుర్తుంది కదా, thoughtsquestionbank@gmail.com. ఈ మెయిల్ ఐడికే మీరు మీ క్వశ్చన్ పేపర్స్ పంపాల్సింది. ఎగ్జామ్ అయి వచ్చిన వెంటనే ఫోన్ తీసుకోండి, నీట్గా ఫోటోలు తీయండి, మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి పంపించండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. బట్ మీరు చేసే ఈ పని నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. శ్రద్ధగా చదవండి, ఎగ్జామ్స్ నీట్గా రాయండి, మంచి మార్కులు తెచ్చుకొని అందరూ మంచిగా పాస్ అయిపోండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.